అనంత విశ్వ సంపదను పొందే అద్భుతమైన మరియు దివ్యమైన రహస్యం అనేది అది కేవలం భౌతిక సంపదకు అనగా మీ డబ్బుకు మరియు మీ ఆస్తులకు సంబంధించినది మాత్రమే కాదు. ఆ రహస్యం మీకు అంతకు మించిన మీ ఆనందం, మీ ఆరోగ్యం, మీ శాంతి, మీ జ్ఞానం, మీ ప్రేమ మరియు మీ సమృద్ధితో కూడిన మీ జీవితాన్ని మీరు పొందే ఆ అద్భుతమైన మార్గాన్ని సూచిస్తుంది. ఈ దివ్యమైన రహస్యాన్ని అనేక విధాలుగా అనగా ఆధ్యాత్మికత మరియు తాత్విక మార్గాలు, అలాగే అతి ముఖ్యంగా ఆకర్షణ సిద్ధాంతం మరియు భారతీయ సనాతన ధర్మం ద్వారా ఈ రహస్యాన్ని చాలా స్పష్టంగా వివరించవచ్చు. ఈ అనంత విశ్వ సంపదను పొందే అద్భుతమైన మరియు ఆ దివ్యమైన రహస్యం యొక్క ఆ మూల సూత్రం ఒక్కటే. ఇది మీరు దేని గురించి అయితే చాలా లోతుగా ఆలోచిస్తారో, ఇంకా మీరు దేని గురించి అయితే చాలా బలంగా విశ్వసిస్తారో దాన్ని మీరు మీ జీవితంలోకి ఆకర్షిస్తారు. ఎందుకంటే మీ లోపల ఉన్న మీ శక్తే అనగా మీ మనసు, మీ భావోద్వేగాలు మరియు మీ ఆలోచనలు, ఇవే ఆ అనంత విశ్వంలో ఉన్న ఆ శక్తులను ఆకర్షిస్తుంది. కనుక మీ స్పష్టమైన లేదా మీ క్లియర్ సంకల్పం గురించి, అంటే మీరు ఏమి కోరుకుంటున్నారో మీరు చాలా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే ఇక్కడ సంపద అంటే మీ దృష్టిలో ఏమిటి? అది నెలకు మీరు 1,00,000 రూపాయలు లేదా 2,00,000 రూపాయల ఆదాయమా? అది మీ సంపూర్ణ ఆరోగ్యమా? లేక అది మీ ఆనందకరమైన కుటుంబమా? మరియు మీ లక్ష్యాన్ని ఒక నిర్దిష్టమైన చిత్రంగా, ఇంకా ఒక సంఖ్యగా, లేదా దానిని మీ అనుభూతిగా మార్చడమా? అసలు ముందు మీరు మీ సంపద పొందడానికి మీ సంకల్పం ఏమిటో చాలా స్పష్టంగా తెలుసుకోండి. ఉదాహరణకు, నాకు డబ్బు కావాలి అనడానికి బదులు నేను ప్రతి నెల 1,00,000 రూపాయల నుండి 2,00,000 రూపాయల చొప్పున చాలా సులువుగా మరియు చాలా ఆనందంగా సంపాదిస్తున్నాను అని మీరు సంకల్పించండి. ఇందులో రెండవది శక్తివంతమైన భావోద్వేగం. మీరు ఇప్పటికే అది మీ సొంతమైంది అన్నట్లుగా అనుభూతి చెందండి. మీరు కోరుకున్న సంపదను పొందిన తర్వాత మీకు కలిగే మీ ఆనందం, మీ కృతజ్ఞత మరియు మీ ప్రశాంతత వంటి భావోద్వేగాలను మీరు మీ ప్రస్తుత క్షణంలోనే అనుభవించండి. ఇది మీ అంతర్గత శక్తిని ఆ అనంత విశ్వశక్తితో సరిపోలుస్తుంది. ఎందుకంటే మీరు లేమి గురించి ఆలోచించినప్పుడు మీరు ఆ లేమిని మాత్రమే ఆకర్షిస్తారు. అలా కాకుండా మీరు మీ సమృద్ధి గురించి అనగా మీరు మీ అబాండెన్స్ గురించి ఆలోచించినప్పుడు అప్పుడు మీరు మీకు కావలసిన మీ సమృద్ధిని ఆకర్షిస్తారు. కనుక మీరు ఆ విషయం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండండి. ఇందులో మూడవది సంపూర్ణ విశ్వాసం. మీరు కోరుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని మీ మనస్ఫూర్తిగా నమ్మండి. ఇక్కడ మీ మనసులో ఎటువంటి సందేహాలు లేకుండా ఉండాలి మరియు ఈ విశ్వం మీకు అత్యున్నతమైనది ఇవ్వడానికి సిద్ధంగా ఉందని మీరు మీ హృదయపూర్వకంగా చాలా బలంగా నమ్మాలి. మీ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటే ఆ సంపద అంత త్వరగా మీ జీవితంలోకి వస్తుంది. ఉదాహరణకు, మీ జీవితంలో మీకు అడ్డుపడే మీ నమ్మకాలను పూర్తిగా తొలగించడం, అది నాకు అదృష్టం లేదు మరియు డబ్బు సంపాదించడం చాలా కష్టం వంటి మీ ప్రతికూల ఆలోచనలను మీరు పూర్తిగా మీ నుంచి పక్కన పెట్టండి. ఇక నాలుగవది అందుకునే చర్య, లేదా ఊరికే కూర్చోకుండా ప్రేరణతో పనిచేయడం. ఎందుకంటే ఆ విశ్వం మీ కోరికను నెరవేర్చడానికి ఆ అద్భుతమైన మార్గాలను, ఆ వ్యక్తులను, ఆ అవకాశాలను సృష్టిస్తుంది. అందుకే మీరు మీ మనసులో కలిగే ఆ ప్రేరణాత్మక ఆలోచనలను లేదా మీకు వచ్చిన ఆ అవకాశాలను వెంటనే ఉపయోగించుకోవడానికి మీరు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీరు కేవలం కలలు కనడం కాదు,
ఇది మీరు సరైన సమయంలో సరైన పని చేయడం. ఇక 5వది సృష్టికర్తతో అనుసంధానం, ఇంకా మీ యోగ్యత మరియు మీ దైవత్వం. ఈ అనంత సంపద అది కేవలం మీకోసమే కాదు, దాన్ని మీరు ఇతరులకు సహాయం చేయడానికి మరియు ఆ అనంత సంపదను మీరు ప్రస్తుతం జీవిస్తున్న మీ ఆనందకరమైన జీవితంలో మీరు ఎల్లప్పుడూ అమితానందంగా అనుభవిస్తూ మీ జీవితాన్ని చాలా స్వేచ్ఛగా గడపడానికి మీరు పరిపూర్ణమైన అర్హులుగా భావించండి. దీనికి మీకు ధ్యానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అంటే ఈ ధ్యానం ద్వారా మీ సమస్యను శాంతపరిచి మీరు కోరుకున్న మీ లక్ష్యంపై మీ పూర్తి ఏకాగ్రతను నిలిపి ఆ విశ్వశక్తితో మీరు అనుసంధానం అవ్వడం. చివరగా ఈ రహస్యానికి అత్యంత ముఖ్యమైన దైవత్వం. అది మీ మనసును మార్చుకోండి, మీ భావోద్వేగాలను నియంత్రించండి, మీ అంతర్గత శక్తిని సమృద్ధి వైపు కేంద్రీకరించండి మరియు మీకు వచ్చిన మీ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ సూత్రాలను మీరు ఎంత నిష్టగా ఆచరిస్తే అప్పుడు ఆ అనంత విశ్వ సంపద అది మీ జీవితంలోకి అంత వేగంగా ప్రవహిస్తుంది. ఈ భావించడం, విశ్వసించడం మరియు పని చేయడం అనేవి అవి కేవలం మీ చర్యలు మాత్రమే కావు. అవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న మహాశక్తివంతమైన ఈ సమస్త సృష్టి యొక్క మహాచక్రం.